పితృ కార్యక్రమాలు తద్వారా వాళ్ళ రుణాన్ని తీర్చుకోవాలి. కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజున మఖా నక్షత్రము, పితృదేవతా నక్షత్రము, పితృదేవత తిథి అయినటువంటి అమావాస్య కూడా కలిసి వచ్చింది కాబట్టి అలభ్య పుణ్యతిథి. ఇటువంటి సోమవతి అమావాస్య మఖా నక్షత్రంతో రావడం అత్యంత దుర్లభము కాబట్టి ఆ రోజున గతించినటువంటి మీ యొక్క తల్లిదండ్రుల ఫోటోలకి చక్కగా కడిగి శుభ్రం చేసి బొట్టు పెట్టి దక్షిణం వైపున పెట్టాలి. అనగా ఉత్తరం వైపు ఫేస్ చూస్తుంది ఆ ఫోటో. దక్షిణం వైపు పెట్టి అక్కడ దీపారాధన చేసి అగరబత్తి వెలిగించి తర్వాత చాలామంది చేసేది ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన పదార్థాలని వండి పెట్టి తర్వాత వాళ్ళు తింటారు. అది కాదు చేయాల్సింది. ఫోటో ఏం కాదు తినదు కదా. కాబట్టి ఆ ఫోటో దగ్గర దీపారాధన అగరబత్తి చేసిన తర్వాత అప్పుడు బ్రాహ్మణుని పిలిపించుకోవాలి. బ్రాహ్మణుని పిలిపించుకొని ప్రతి వీక్షించేటువంటి ప్రేక్షకులు, 10 టీవీ ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే పిండ ప్రదానము చేసే అర్హత ప్రతి కులానికి ఉంది. అంటే చేసే విధానంలో తేడా ఉండవచ్చు. యజ్ఞోపవీత ధారణ కలిగినటువంటి కుటుంబాల్లో అన్నంతో చేసినటువంటి పిండ ప్రదానం చేయాలి. యజ్ఞోపవీత ధారణ లేనటువంటి వాళ్ళు బియ్యపిండితో కానీ, అలాగే బియ్యపిండితో కానీ, గోధుమ పిండితో కానీ, యవల పిండితో కానీ పిండ ప్రదానాలు పెట్టాలి. పిండ ప్రదానం చేసిన తర్వాత తదనంతరం నువ్వులు నీళ్లు కలిపినటువంటి వాటితో తర్పణాలు వదలాలి. బ్రాహ్మణుని ద్వారా పిలిపించుకొని బ్రాహ్మణుని యొక్క మంత్రం చెబుతుండగా తర్పణాలు వదలాలి. తదనంతరం ఈ యొక్క బ్రాహ్మణుడు ఇంట్లో భోజనం చేయడు కాబట్టి బ్రాహ్మణుని కుటుంబానికి ఆ రోజున అవసరమయ్యేటువంటి పప్పు, కాయగూరలు అవన్నీ కూడాను కొనుగోలు చేసి వీలైతే వస్త్రము దానం చేసి తగు దక్షిణ ఇచ్చి ఆ బ్రాహ్మణుని సంతోషపెట్టాలి. ఈ విధంగా పితృ కార్యక్రమాలు చేయాలి. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలా పల్లెటూళ్ళలో, కుగ్రామాల్లో ఉంటుంటారు. ఎందుకంటే మన కార్యక్రమాన్ని అనేక ప్రాంతాల్లో చూసేవాళ్ళు ఉంటారు. అన్ని ప్రాంతాల్లో బ్రాహ్మడు లభ్యమవుతాడా? లభ్యం కాడు. మరి అటువంటప్పుడు ఏం చేయాలి? బ్రాహ్మడు లభ్యం కానప్పుడు మా తల్లిదండ్రులు అంటే నాకు ప్రేమ అండి, చేసుకోవాలనే శక్తి ఉంది, లేదా మన ఈ కార్యక్రమం చేసిన తర్వాత బుద్ధి తెచ్చుకొని తల్లిదండ్రులకు ఏనాడు కూడా మనస్సున ఆలోచించని వాడు మన కార్యక్రమం చూసిన 1-2 కుటుంబాల వాళ్ళైనా కానీ పరివర్తన చెందితే ధన్యులమై మన 10 టీవీ కార్యక్రమ ప్రయోజనం అయినట్టే లెక్క. కాబట్టి బుద్ధి తెచ్చుకున్నటువంటి వాళ్ళైనా మాకు సమయానికి బ్రాహ్మడు లేడు కదా ఎలా అని అన్నప్పుడు అప్పుడు మధ్యాహ్నం 12 to 1 గంట మధ్యలో అపరాహ్న కాలం ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ అపరాహ్న కాలం ప్రారంభం కాగానే దక్షిణం వైపు ఫేస్ పెట్టి ఒక ప్లేటు, ఒక చెంబు, ఆ చెంబులో నల్ల నువ్వులు వేసి నీళ్లు వేసుకున్న తర్వాత నల్ల నువ్వులు వేసి అప్పుడు మీ కుటుంబంలో మీ తండ్రి గారి వైపు చనిపోయిన 7 తరాలు, తల్లి గారి వైపు చనిపోయిన 3 తరాలు మీరు ఇవన్నీ కూడాను పేర్లు తెచ్చుకొని ఆ పేర్లు చదువుతూ చివరన ఆ నీళ్లు ఈ అరచేతిలో పోసుకున్న తర్వాత ఈ యొక్క బొటనవేలి గుండా ఈ నీళ్లు పోవాలి. బొటనవేలి గుండా నీళ్లు పోతే అప్పుడు తర్పణం, ఈ పితృ తర్పణం ఈ వేలుతో చేయాలి. కాబట్టి అరచేతిలో వేసుకొని ఈ విధంగా తర్పణం ఆ పేరు చదువుతూ తర్పయామి. ఉదాహరణకి తండ్రి గారి పేరు వెంకటేష్ అనుకోండి. మా తండ్రి గారు వెంకటేష్